నమస్తే. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈసీ ఫేజ్ 3లో భాగంగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ప్రత్యేక సమగ్ర సవరణ ఓటర్ లిస్ట్ను కార్యక్రమం చేపడుతుంది. మరి కొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ ముగియబోతుంది. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పటికీ ఫస్ట్ ఫేజ్లో బీహార్లో ప్రారంభమైనటువంటి ఈ ప్రక్రియ రెండో ఫేజ్లో 12 రాష్ట్రాల్లో జరిగింది. మూడో ఫేజ్లో ఇప్పుడు ప్రస్తుతం 9 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎక్కడ ఈ ఎస్ఐఆర్లో ఒకటి మాత్రం గమనిస్తే, ఎక్కడ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ఎస్ఐఆర్ జరిగినటువంటి రాష్ట్రాల్లో అధికారం కోల్పోయినటువంటి సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే ఇటీవల అంటే ఫస్ట్ ఫేజ్లో బీహార్తో స్టార్ట్ చేశారు. బీహార్లో ఇంకా రెండు నుంచి 3 ఏళ్ళ ప్రభుత్వం బీహార్లో ఉంది. సో అక్కడ ఎన్నికలు జరగలేదు. ఇక రెండో ఫేజ్లో 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగింది. అందులో కనుక ఆ 12 రాష్ట్రాల్లో ఇటీవల ఎన్నికలు జరిగినటువంటి రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, కేరళ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు. ఈ 4 రాష్ట్రాలు కూడా ఆ 12 రాష్ట్రాల్లో ఫేజ్ 2లో జరిగినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియలో 12 రాష్ట్రాలు ఉన్నటువంటి వాటిలో ఈ 4 రాష్ట్రాల్లో ఇటీవలే ఎన్నికలు జరిగాయి. సో ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగింది. కేరళలో లెఫ్ట్ పార్టీల కమ్యూనిస్టుల ప్రభుత్వం ఉంది. ఇక్కడ ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగింది. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగింది. ఆ ఎస్ఐఆర్ ప్రక్రియను తీవ్రస్థాయిలో మమతా బెనర్జీ వ్యతిరేకించినటువంటి సందర్భం చూసాం. అదేవిధంగా తమిళనాడులో డిఎంకే నేతృత్వంలోని స్టాలిన్ ప్రభుత్వం అధికారంలో ఉంది. సో ఎస్ఐఆర్ ప్రక్రియలో ఫేజ్ 2లో జరిగినటువంటి 12 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు చూసాం కదా. ఇక ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ ఎన్నికలు జరిగినటువంటి ఆయా రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం, ఏ పార్టీలు, ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగితే అక్కడ ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం పాగా వేసినటువంటి పరిస్థితి. మరోవైపు తమిళనాడులో డిఎంకే నేతృత్వంలోని స్టాలిన్ ప్రభుత్వం అధికారంలో ఉంటే అక్కడ టీవీకే పార్టీ అఖండ విజయాన్ని సాధించి ఇప్పుడు ఆయన ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పరిస్థితి. ఇక వెస్ట్ బెంగాల్లో పరిస్థితి మొదటి నుంచి కూడా ఎస్ఐఆర్ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకించినటువంటి మమతా బెనర్జీ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అక్కడ బీజేపీ కాషాయ దళం వెస్ట్ బెంగాల్లో పాగా వేసింది. ఇక కేరళ విషయానికి వస్తే కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్నటువంటి కేరళలో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎన్నికలు జరిగాయి. అక్కడ కూడా ఇప్పుడు కాంగ్రెస్ నేపథ్యంలో ఉన్నటువంటి యూడీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి రాగలింది. అంటే ఫేజ్ 2లో జరిగినటువంటి 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన వాటిలో 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 4 రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వాలను కోల్పోవడం జరిగింది. అంటే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. సో దీన్ని బట్టి ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నటువంటి చర్చ కనుక చూసుకుంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇటు తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ ప్రక్రియ 3rd ఫేజ్లో భాగంగా జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రస్తుతం టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ ఎస్ఐఆర్ ప్రక్రియ మరికొన్ని రోజుల్లో ముగియనుంది. సో ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియ కనుక పూర్తయితే ఏపీలో టీడీపీ కూటమి అధికారాన్ని కోల్పోతుంది. అదేవిధంగా ప్రతిపక్ష వైసీపీ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది కూడా పొలిటికల్ అనలిస్టులు చేస్తున్నటువంటి వాదన. దీనికి వాళ్ళు చెప్తున్నటువంటి కారణాలు కొంచెం స్పష్టంగా వివరిస్తే, ప్రధానంగా ఎస్ఐఆర్ ప్రక్రియలో అనేక లక్షల ఓట్లు తొలగిస్తున్నారు. ఎందుకంటే ఒక ఓటు హక్కున్న వారికి ఒకే ప్రాంతంలో ఉండాలని లేదు, 2 చోట్ల కూడా ఓటు హక్కు సందర్భాలు ఉన్నాయి. సో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో కేవలం ఒక చోట మాత్రమే ఓటు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఓటు హక్కు ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడైతే తన ఓటు హక్కు ఉంచుకోగలుగుతాడో అక్కడ మాత్రమే తన ఓటు హక్కు ఉంటుంది. సో దీంతోపాటు రోహింగ్యాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వలస వచ్చిన వాళ్ళు, సో ఇలా అనేక బోగస్ ఓట్లు, డబుల్ ఓట్లు, ఇట్లాంటి అనేక ఓట్లు ప్రతి నియోజకవర్గంలో కొన్ని వేల ఓట్లు కూడా ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలగిస్తున్నారు. ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది టీడీపీ కూటమి ప్రభుత్వం కాబట్టి ఒకవేళ టీడీపీ ఓట్లు కనుక కోల్పోతే
ఆ ఓటర్ ఖచ్చితంగా ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగేది అనేది కామన్ పీపుల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వమే ఈ ఓటర్ లిస్టుల తొలగింపులు ఇవన్నీ చేస్తున్నారనేది వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన. ఇటు ఎలక్షన్ కమిషన్ చేయిస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్ అయింది అనే విషయం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఆ ఓటర్లకు కానీ తెలిసేటువంటి అవకాశాలు తక్కువ. సో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి నా ఓటు కూటమి ప్రభుత్వం వాళ్ళే తీసేశారు అని గ్రామీణ ప్రాంత ఓటర్లు ఎవరైతే ఓటు కోల్పోతారో వాళ్ళు అనుకునేటువంటి అవకాశం ఉంది. సో దాంతో వాళ్ళకు ఆటోమేటిక్గా ప్రస్తుతం ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండేటువంటి అవకాశం ఉంది. నా ఓటు తొలగించారు, నేను టీడీపీ సపోర్టర్నైనా, జనసేన చెందిన వ్యక్తినైనా, అదేవిధంగా బీజేపీ చెందిన వ్యక్తినైనా కూడా ఇన్నాళ్ళు నేను పార్టీ కోసం కష్టపడ్డాను, నాకు వాళ్ళు ఇచ్చినటువంటి బహుమానం ఇదే, నా ఓటును టీడీపీ ప్రభుత్వం వల్లే ఓటును తీయించేశారు అని అనుకునేటువంటి ప్రమాదం లేకపోలేదన్నది పొలిటికల్ ఎనలిస్టులు అటువంటి వాదన. దీన్ని వైసీపీకి కూడా అడ్వాంటేజ్గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. సిటీ ఏరియాలో అంటే అర్బన్ ఏరియాలో అవగాహన ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఈ ప్రక్రియ ఎస్ఐఆర్ ప్రక్రియ చేసింది అని అనుకోవచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకు పూర్తి అవగాహన ఉండాలని లేదు. సో దాన్ని గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ ఒక అస్త్రంగా కూడా మలుచుకునేటువంటి అవకాశం ఉంది. ఇది అంటే ఆ టీడీపీ కూటమిలో ఉన్నటువంటి ఓటర్లు అనుకునేటువంటి ప్రమాదం ఉంది. సో వాళ్ళు ఆల్టర్నేట్గా ప్రతిపక్ష వైసీపీకి ఓటేసేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. సో అదేవిధంగా వైసీపీకి చెందినటువంటి ఓటర్లు కానీ కామన్ ఓటర్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు కూడా తొలగిస్తే వాళ్ళు కూడా ఆల్రెడీ వైసీపీ ఓటర్లు అయి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఉంటారు. సో ఇప్పుడు ఓట్లు తొలగిపోవడంతో ఆ వ్యతిరేకత అనేది ఇంకా వాళ్ళ కసి పెరిగేటువంటి అవకాశం ఉందని పొలిటికల్ ఎనలిస్ట్లో జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకు అంటే ఇటు కామన్ పీపుల్లో కూడా తమ ఓటు తీసేయడం వల్ల సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఊళ్ళలో వచ్చేటువంటి పెన్షన్లు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇళ్ళ జాగలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సంక్షేమ పథకం ఆగిపోతుంది అనేది ప్రస్తుతం ప్రజల్లో ఉన్నటువంటి బలమైనటువంటి వాదన. సో ఎలక్షన్ కమిషన్ ఎన్ని చెప్పినప్పటికీ కూడా తాము సంక్షేమ పథకాలు ఆగిపోతాయి, రైతు భరోసా లాంటి ప్రోగ్రాంలు కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ ఓటకు కోల్పోతా ఉండవనేది జరుగుతున్నటువంటి చర్చ. అందులో భాగంగా ఓటకు కోల్పోతే మాత్రం ఖచ్చితంగా అది టీడీపీ కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా పడేటువంటి అవకాశం ఉంది. టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ ఓటర్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఓటు కోల్పోతే టీడీపీ కూటమి ప్రభుత్వమే తమ ఓటు తీసేసిందనే భావనలోకి వెళ్ళిపోయి ప్రతిపక్ష వైసీపీకి ఖచ్చితంగా ఓటు వేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వైసీపీ ఓటు కోల్పోతే కావాలని కక్ష కట్టి వైసీపీ వాళ్ళ ఓట్లు తీయించారు అని టీడీపీ కూటమి అపవాదం మూడగొట్టే అవకాశం ఉంది. మళ్ళీ ఆ వైసీపీ కార్యకర్త కసితో పని చేసే అవకాశం ఉంది. ఇక కామన్ ఓటు కోల్పోతే ఆ ఎఫెక్ట్ కూడా కూటమిపై పడేటువంటి అవకాశం ఉంది. సో ఇదంతా కూడా వైసీపీకి అడ్వాంటేజ్గా మారేటువంటి అవకాశం ఉంది. సో ఎటు చూసినా ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగినటువంటి రాష్ట్రాల్లో అధికార పార్టీ మాత్రం అధికారాన్ని కోల్పోయి అక్కడ ప్రతిపక్ష పార్టీలు అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాలే మనకిప్పుడు 4 రాష్ట్రాలు, ఛత్తీస్గఢ్, కేరళ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఈ 4 రాష్ట్రాలు బెస్ట్ ఎగ్జాంపుల్స్గా కనపడుతున్నాయి. అయితే ఇక్కడ చాలామందికి ఒక డౌట్ రావచ్చు, మరి ఓటు హక్కు కోల్పోయినటువంటి ఓటర్ మళ్ళీ ఓటు ఎలా వేయగలుగుతాడు? సో ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది ఎన్నికలకు ఏపీలో. ఇప్పుడు ఓటు హక్కు కోల్పోయినటువంటి ఓటర్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఓటు నమోదు చేసుకోవడానికి ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషన్ టైం ఇస్తుంది. సో ఎన్నికలకు 6 నెలల ముందు ఫైనల్ ఓటర్ లిస్ట్ జాబితా విడుదల చేసే ముందు కొత్త ఓటర్లకు అవకాశం ఇస్తుంది. సో ఇప్పుడు ఓటు హక్కు కోల్పోయినటువంటి ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మళ్ళీ కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చు. సో వాళ్ళు ఓటర్గా నమోదు చేసుకున్న తర్వాత ఆల్రెడీ వాళ్ళ ఓటు తీసేసారని కూటమి ప్రభుత్వంతో వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి వాళ్ళంతా వైసీపీకి ఓటు వేస్తారన్నది పొలిటికల్ ఎనలిస్ట్ల చేస్తున్నటువంటి వాదన. సో మొత్తానికి ఈ వాదనలో ఎంత నిజము ఎంత అబద్ధం ఉన్నప్పటికీ కూడా ప్రత్యక్ష ఉదాహరణ మాత్రం మనకు కనిపిస్తుంది. ఫేజ్ 2లో జరిగినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియలో 12 రాష్ట్రాల్లో జరిగితే 4 రాష్ట్రాల్లో ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఆ 4 రాష్ట్రాల్లో కూడా పశ్చిమ బెంగాల్లో
తృణమూల్ నుంచి బీజేపీకి, తమిళనాడులో స్టాలిన్ పార్టీ డిఎంకే నుంచి విజయ్ పార్టీ టీవీకేకు, అదేవిధంగా కేరళలో కమ్యూనిస్టుల యూడిఎఫ్ నుంచి కాంగ్రెస్ సంకీర్ణంలోని ఎల్డిఎఫ్ నుంచి యూడిఎఫ్కు మార్పు, అదేవిధంగా ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నుంచి బీజేపీ అధికారంలోకి రావడం. సో ఇది ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో భవిష్యత్తులో జరిగేటువంటి ఎన్నికల్లో, ఏపీలో జరిగేటువంటి ఎన్నికల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ కనుక పూర్తయితే వైసీపీకి అధికారాన్ని వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించినటువంటి జాగ్రత్తగా గమనిస్తున్నటువంటి పొలిటికల్ ఎనలిస్ట్ కానీ మేధావులు కానీ చెబుతున్నటువంటి మాట. ఇక భవిష్యత్తులో ఎలా జరగబోతుందన్నది రానున్న రోజుల్లో వేచి చూద్దాం.